కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను నట్టేట మోసం చేసిందని కాంగ్రెస్ రేవంత్ రెడ్డిది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. గురువారం రోజున గన్నేరువరం మండలం బీజేపీ శాఖ అధ్యక్షులు తిప్పత్తి నికేష్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గన్నేరువరం మండలంలోని బీజేపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని, ఆ దిశలో మండల గ్రామ పోలింగ్ బూత్ స్థాయి నియామకాల ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని పార్టీని మరింత పటిష్టం చేయాలని తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలు అమలులోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనందున ప్రభుత్వం తీరును ఎండగట్టడానికి పోరాటాలు చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కార్యక్రమాలు రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. 16 నెలల కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందని, అందుకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ సిట్టింగ్ సీటునే కోల్పోయిందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ముఖం చెల్లలేక టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడిందన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పోటీకి జంకుతుందని, అక్కడ ఎంఐఎం లాంటి పార్టీకి మద్దతిస్తున్నారని, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన ఆదరణ కరువైందని, కాంగ్రెస్ను ప్రజలు ఆదరించే పరిస్థితి ఎప్పుడో పోయిందని తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి, వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ సర్కారు రోజుకో రాజకీయ డ్రామా చేస్తూ కాలం వెళ్లదీయడానికి నానా తంటాలు పడుతుందని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలోని సీనియర్ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, విలాసాగరం రామచంద్రం, బద్దం అనంతరెడ్డి, చంద్రయ్య, బలరాం రెడ్డి, అటికం రామచంద్రం, బండి తిరుపతి, గట్టు కిషన్, బుర్రా సత్తయ్య, బోయిన మల్లయ్య, లక్ష్మీపతి, కుర్ర హరీష్, నందికొండ సురేందర్ రెడ్డి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, సాయి, గణేష్, గౌతమ్, వేణు, ప్రశాంత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.